చదువుకున్నోళ్ళు మౌనంగా ఉంటే చదువురానోళ్ళు రాజ్యమేలుతున్నారు అన్న అంశాన్ని ఇక్కడ మీరు నిరుద్యోగులు అర్థం చేసుకోవాలా. చదువుకున్న ప్రొఫెసర్లు అర్థం చేసుకోవాలా. చదువుకున్న వ్యవస్థ అర్థం చేసుకోవాలా. రాష్ట్రం ఏమవుతుంది? రాష్ట్రం అధోగతి పాలవుతుంది. కాబట్టి ప్రశ్నించండి, నిలదీయండి. ఓటుకు నోటుకు అమ్ముడు పోకండి. ఓటుకు నోటుకు అమ్ముడు పోతే ఇలాంటి పాలకులు వస్తారు, మన నెత్తులో డ్యాన్సులు చేస్తారు, రాష్ట్రాన్ని దివాళా తీస్తారు, జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో తీసుకురారు, ప్రాజెక్టులు ముందుకు పోవు, ఏది ముందుకు పోవు, అప్పుల రాష్ట్రంగా అప్పుల కుప్పగా మారుస్తారు. కానీ చదువుకున్న ఓ నిరుద్యోగి, చదువుకున్న ఓ ఉద్యోగి, చదువుకున్నటువంటి సమాజం ఒక్కసారి ఆలోచన చేయకపోతే రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదకరంలో పడే ఒక ప్రమాదం ఉంది. కాబట్టి ఒక్కసారి మేల్కోవాలా. ఇలాంటి ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఇచ్చి ఉచితంగా ఓట్లేసుకొని, ఉచిత పథకాలు ఇచ్చి ఉచితంగా ఓట్లేసుకొని అధికార గద్దెనెక్కి వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానివైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చదువుకున్నోడి మౌనం రాష్ట్ర వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి చదువుకున్నోడు ప్రశ్నించాలా, చదువుకున్నోడు యాక్టివ్గా ఉండాలా, చదువుకున్నోడు ఆలోచన చేయాలా. అప్పుడు మాత్రం వ్యవస్థ మారడానికి అవకాశం ఉంది. ఒకలేమో ఒక విధమైన ప్రచారం చేస్తారు, మరొక ప్రచారం, కొందరు మతంతో ప్రచారం, కొందరు ఓట్లతో ప్రచారం, మరికొందరు ఇంకోటి ప్రచారం చేస్తున్నారు. మొత్తం మీద ఎవడి భవిష్యత్తు ఆగమవుతుందంటే రాష్ట్ర భవిష్యత్తు ఆగమవుతుంది, నిరుద్యోగ భవిష్యత్తు ఆగమవుతుంది. లక్షల రూపాయలు ప్రైవేటుకు అప్పనంగా వెళ్ళిపోతూ ఉన్నాయి.